భద్రావతిని ఎదిరించి ధీరజ్‌తో వెళ్ళిపోయిన ప్రేమ, వల్లి చెంప పగలగొట్టిన చందు. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు చందు వల్లిని ఎందుకు కొట్టాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక భద్రావతి అయితే ప్రేమని ధీరజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అడ్డుపడుతుంది. ప్రేమ ఇక ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడెంతగా అవమానించాడో చూసావు కదా, ఎక్కడికి వెళతావని చెప్పేసి ప్రేమని వద్దని ఆపేసే ప్రయత్నం చేస్తుంది. వాడు నిన్ను తన వాళ్ళ ముందు నీ గురించి బయటపెట్టి నీ పరువు తీసేశాడు. ఇప్పుడు నిన్ను వాడు తీసుకువెళ్ళాలని ప్రయత్నించినా అక్కడ నీకు ఎవ్వరూ విలువనివ్వరు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసి అక్కడ తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంటావు. వాడిప్పుడు నిన్ను తీసుకువెళ్ళినా నీ మీద పడిన మచ్చ ఆ ఇంట్లో చెరిగిపోదు. అందుకని నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఉండాలి అని చెప్పంటూ ఉండగానే నా భార్య నా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు నన్ను తోసేసి నా భార్యని నా నుంచి విడదీయాలని చూస్తే నేను క్షమించను అంటే ధీరజ్ అది కదరా చెప్పేది విను. ఏంటి ఇక్కడే ఉండిపోతావా? నువ్వు ఇక్కడే ఉంటాను అంటే నేను మాత్రం నిన్ను ఉండనివ్వను, నా వెంట తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రేమ, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఆవేశంలో మా అమ్మని మీ నాన్న ఏదో అన్నాడని బాధతో నేను నీ గురించి చెప్పానే తప్ప నీ విషయంలో అసలు కళ్యాణ్ని ఏ రోజు నేను తలుచుకోలేదు. వాడు నిన్ను బాధ పెట్టాడని వాడికి బుద్ధి చెప్పానే తప్ప మరో రకంగా నేను ఏ రోజు ఆలోచించలేదు. నాతో ఇంతకాలం కలుసున్నావు, మా వాళ్లతో ఇన్ని రోజులు నువ్వు కలిసే ఉన్నావు. మా వాళ్ళు నీ విషయంలో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించారా? మీ అత్త మాట్లాడుతుంది కదా, సమాధానం చెప్పవేంటి? అవునత్త, ఎప్పుడూ కూడా చిన్నత్త కుటుంబం నన్ను తక్కువ చేసి చూడలేదు. నేను ఈ ఇంటి నుంచి దూరంగా ఆ ఇంటికి కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయాను. అయినా సరే వాళ్ళు నన్ను ఆ ఇంటి కోడలిగా ప్రేమగానే చూశారు. చిన్నత్త నా కోసం ఎంతో చేసింది. ఈ ఇంటి మీద పగతోనో స్వార్థంతోనో చిన్నత్త ఈ పని చేయలేదు. చిన్నత్త మన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసమే చేసింది. ఈరోజైతే మీరు ఈ నిజం ఈ విధంగా తెలిసింది కాబట్టి నువ్వు ఎందుకు తిరిగి రాలేదు? మేము నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాం కదా అని అడిగారు. కానీ ఆ రోజు నేను అదే పరిస్థితిలో పోలీసులకు దొరికిపోయి ఉంటే కుటుంబం పరువు పోయింది అని చెప్పి నాన్న నువ్వు ఏమైపోయేవారో అసలు నేను ఊహించుకోలేను. కాబట్టి నన్ను ధీరజ్ వెంట వెళ్ళిపోనివత్తా, నేను వెళ్ళిపోతాను. నాకు వాడు లేకుండా ఉండలేను, బ్రతకలేను కూడా. వాడితోనే నా జీవితం. నేను వాడితోనే జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాను. నిజమే, ఆ రోజు ఇష్టం లేకుండా తాళి కట్టించుకున్నాను. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. కానీ తాళి కట్టించుకున్న తర్వాత వీడేంటో వీడి మనసేంటో అర్థం చేసుకున్నాను. ఒకరి కోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇంకెప్పటికీ విడిపోకూడదని మాట తీసుకున్నాం. వీడు నన్ను మీ అందరికన్నా ప్రేమగా చూస్తాడు. ఎవరి ప్రేమ వాళ్ళకి గొప్ప. ధీరజు నన్ను ప్రాణంలా చూసుకుంటాడు, ఒక మహారాణిలా చూస్తాడు. ఇప్పుడు నా కోసం అంత గొడవైనా వాడిక్కడి దాకా వచ్చి తీసుకువెళ్తాను అన్నాడంటే వాడికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఈ ఇంటి అల్లుడిగా ధీరజ్ని మీరు అంగీకరిస్తారో లేదో నాకు అనవసరం. నేను మిమ్మల్ని ఆ విషయం అడగాలని కూడా అనుకోవడం లేదు. ధీరజ్ కూడా దాని గురించి ఏ రోజు ఎదురు చూడలేదు. ఈ ఆస్తి అంతస్తుల కోసం వాడు ఏ రోజు అసలు పట్టించుకోలేదు. ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. నన్ను ప్రేమగా చూసుకున్నాడే తప్ప నా వెనుక ఉన్న ఆస్తిని వాడు కోరుకోలేదు. కష్టపడి పైకి రావాలి అనుకున్నాడు. వాడు తండ్రి దగ్గరే రూపాయికి చెయ్యి చాపలేదు. అలాంటప్పుడు మన ఆస్తి కోసం వాడు ఎలా ఆశపడతాడు? వాడి వెంట నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు? నువ్వెంత చెప్పినా సరే వాడు నిన్ను ఆ కుటుంబం ముందు అవమానించాడు. ఆ కుటుంబంలో మిగిలిన తోటి కోడళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు రేపు నుంచి నిన్ను తక్కువ చేసి చూస్తారు. నువ్వు ఎవరితోనో లేచిపోయావని చెప్పేసి నీ గురించి తప్పుగా మాట్లాడతారు. ఆ కుటుంబంలో నీకు ఎలాంటి విలువ ఉండదు. తోటి కోడళ్ల మధ్య నీకు గౌరవం ఉండదు. నువ్వు ఆ ఇంటికి వెళితే రేపటి నుంచి తలదించుకుని బ్రతకాలి అని చెప్పేసి భద్రావతి ఎంతగానో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎందుకు భద్ర ఇలా చేస్తున్నావు? వాడే అంతటా వాడే వచ్చాడు, తన భార్యను తీసుకుని వెళ్తాను అంటున్నాడు. దాని కాపురాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నావు? అమ్మా,
నువ్వు రాకు మధ్యలోకి. వాడు నీ మనవడు కాబట్టి నువ్వు అలానే మాట్లాడతావు. కానీ వాడు ఎట్టి పరిస్థితిలోని కూడా ప్రేమతో కలిసి ఉండడానికి నేను ఒప్పుకోను. ఎంత అవమానం చేశాడో నేను చూశాను. ప్రేమని ఎంతగా బాధ పెట్టాడో నేను చూశాను. అంత ప్రేమన్నవాడైతే అసలు ప్రేమ విషయం బయట పెట్టనే పెట్టాడు. మనసులోనే దాచుకునేవాడు. కానీ వాడిది ప్రేమ కాదు, కేవలం నాటకం మాత్రమే. ఈ పిచ్చిదానికి ఆ విషయం తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అత్త, చాలింకా. ఇప్పటి వరకు నీకు చాలానే నచ్చ చెప్పాను. కానీ ఇక నచ్చ చెప్పడం నా వల్ల కాదు. నేను వాడితోనే కలుసుంటాను. అసలు కలిసి ఉండడం అంటే ఇక వాడే. నా జీవితంలో వాడికి తప్ప ఎవ్వరికీ స్థానం లేదు. ధీరజ్ తప్ప నాకంటూ ఎవ్వరూ అవసరం లేదు. నాకు ఎవ్వరూ లేరనుకుని నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. వాడిని నువ్వు తోసేసినంత మాత్రాన వాడు ఉన్న నా మనసుని నువ్వు ఏమీ చేయలేవు. వాడు నా మనసులో ఎప్పుడో చోటు సంపాదించుకున్నాడు. వాడు నేను వేరు కాదు, ఇద్దరం ఒక్కటే. నా కోసం వచ్చిన వాడిని వదిలేసి నేనిక్కడ ఉండిపోతే ఇక జీవితమంతా మేమిద్దరం దూరంగా బ్రతకాలి. అలా ఈ ప్రేమ బ్రతకలేదు. నా కోసం ఏదైనా చేస్తానని కన్నీళ్లు పెట్టుకున్న నువ్వు నా ప్రేమని నాకు తిరిగివ్వు, నా ధీరజ్ని నాకు తిరిగివ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే వాడిని తప్ప ఇంకేమడిగినా నీకోసం నేను ఇస్తాను. కానీ నువ్వు మాత్రం వాడిని కోరుకోవద్దు. వాడితో నువ్వు వెళ్ళొద్దు. అవునమ్మా, వాడితో వెళ్ళొద్దు. వాడు నన్ను ఎంతగా అవమానించాడో చూసావు కదా. నువ్వు కూడా నీ చెల్లెల విషయంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా నాన్న. నీ చెల్లెల్ని నువ్వు అవమానించుకుంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే అని నీకు అర్థం కాలేదా? వీడు నేను వేరు కాదు కదా. వీడు నేను నీ కడుపున పుట్టిన వాళ్ళమే. వీడు నన్ను అవమానించినా, నేను వీడిని అవమానించినా మా ఇద్దరికీ బాధే. మా ఇద్దరి పరువు నలుగురిలో పోతుంది. అలాగే నువ్వు చిన్నత్త వేరు కాదు. పెద్దత్త నువ్వు ఎంతో, చిన్నత్త కూడా నీకంతే కదా. చిన్నత్త ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన ఈ ఇంటి బంధం కాకుండా పోతుందా? మరి నా కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? నన్ను తీసుకుని వచ్చేసి నాకు మరో కొత్త జీవితం ఇవ్వాలని నా కోసం ఆలోచించగలిగే మీరు మరి చిన్నత్తని ఎందుకు వదిలేశారు? తను కూడా ఈ ఇంటి ఆడపడిచే కదా. మరి తన మీద మీకు అంత ప్రేమ లేదా అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకే అలా మాట్లాడతావు? అదంటే మాకు ప్రాణం. దానికోసం మేమెంతో చేశాం. కానీ అది మమ్మల్ని గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. ఈరోజు దాని భర్త పిల్లల కోసం మమ్మల్ని మోసం చేయాలని చూసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి చాలా కోపంగా. అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు వెళ్ళడానికి లేదని అడ్డుపడే ప్రయత్నమే చేస్తుంది. ప్రేమ, వస్తున్నావా? ప్రేమ, రా ప్రేమ, వెళ్ళిపోదాం. ఇక మీ అత్తతో మాట్లాడింది చాలు. ఆవిడ గారు పంతం పట్టింపు మనల్ని విడదీయాలనే ఒక ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు. ఎప్పటికీ కూడా రాదు. కలిపి ఉంచాలనే ఆలోచన ఎలా వస్తుంది? తనకంటూ పెళ్ళి పిల్లలు ఎవరైనా ఉంటే బంధం బాధ్యతల విలువ తెలుస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆవిడకు ప్రేమ విలువ తెలియదు. నువ్వు వస్తున్నావా ప్రేమ, లేకపోతే నన్నే లోపలికి రమ్మంటావా అని చెప్పి ధీరజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెళ్ళవే నువ్వు. నిన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. నిన్నాపే ధైర్యం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. నేను వెళుతున్నానత్త. ఇంకెప్పుడు నా కోసం అక్కడికి రావద్దు. ఆ ఇంట్లో ఏదో ఒకటి గొడవ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నేనంటూ లేననుకోండి. ఇక మీ ప్రేమ కూడా మీ చెల్లిలాగే మీకు దూరం అయిపోయింది అనుకోండి. అంతేకాని నా కాపురంలో నిప్పులు పోసే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ప్రేమ క్షమించదు అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. వచ్చేసానురా, ఇక నేను నీతోనే ఉంటాను. నువ్వు నాకు మాటిస్తావా? ఏంటే, ఏం మాట కావాలి? అవును, జీవితం అంతా ఈ చెయ్యి వదిలిపెట్టావు కదా. ఆ రోజున ఇంకెప్పుడు నన్ను వెళ్ళిపోమని అనవు కదా. లేదు, వెళ్ళమనను. ఎప్పటికీ వెళ్ళమనను. ఈ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. నీతోనే ఈ ధీరజ్ ప్రయాణం, నీతోనే నేను అని చెప్పేసి ఇక ప్రేమకైతే ధీరజు మాట అయితే ఇచ్చేస్తాడు. అలా ధీరజు ప్రేమని తీసుకుని బయలుదేరుతాడు. కానీ వెనకాలే వచ్చి భద్రావతి సేనాపతి ఆపడానికి ప్రయత్నిస్తారు. మీరిక లోపలికి రండి. అది రాదు. దానికి దాని భర్త అంటే ప్రాణం. వాడిని వదిలి మీ మాటలు నమ్మి అది దాని కాపురాన్ని నాశనం చేసుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనే ఉండదు. నా మనవడిని మనవరాల్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అలాంటి ప్రేమ ఎవరిలో ఉంటుంది? నా చిన్న కూతురు అలాగే అల్లుడు ఎంతో ప్రేమగా ఉంటారు కాబట్టే వాళ్ళ జీవితం ఇప్పటి వరకు బాగుంది. వాళ్ళ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అలాగే ఇప్పుడు నా మనవడు మనవరాలు కూడా అంతే సంతోషంగా ఉన్నారు.
వాళ్ళ ప్రేమని ఎట్టి పరిస్థితిలోని ఎవ్వరూ దూరం చేయడానికి లేదు అని చెప్పేసి శారద అడ్డుపడుతుంది. ఇక అక్కడ భద్రావతిని ఎదిరించి ప్రేమ అయితే ధీరజ్తో వెళ్ళిపోతుంది. అమ్మా అమ్మ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ప్రేమని తీసుకుని వచ్చేస్తాడు ధీరజ్ అయితే. ఏంట్రా ఏంటి చిన్నోడా అంటూ బాధపడుతూ బాధగా బయటికి వస్తుంది. ఒక్కసారే తనతో పాటు కలిసి ఉన్న ప్రేమని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంట్రా చిన్నోడా ప్రేమ వచ్చేసిందా? అవునమ్మా, నీ చిన్న కోడలు, అదే నీ మేనకోడలు వచ్చేసింది, నా భార్య వచ్చేసిందని చెప్పేసి ఆనందంగా చెప్తూ ఉంటాడు ధీరజ్. నిజమేనా? ఇదంతా నేను కలగంటున్నానా? ప్రేమ వచ్చేసావా? అవునత్తా వచ్చేశాను, నన్ను క్షమించత్తా, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు. వీడిని ఇంకెప్పుడు వదిలిపెట్టను, మీ అందరి ముందు వీడిని కొట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే లోపలికి రండి అని చెప్పేసి చాలా సంతోషంగా లోపలికైతే తీసుకుని వెళుతుంది. ఏమండి అంటూ అందరినీ పిలుస్తుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ తిరిగి వచ్చేయడంతో. అమ్మ నువ్వు ఒక్క మాట చెప్తాను విను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగా రామరాజు అయితే మావయ్య చెప్పండి మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. నువ్వు ఇంకెప్పటికీ నా చిన్న కొడుకు చెయ్యి వదిలి వెళ్ళడానికి లేదు. నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, అలాగే నువ్వు తప్పు చేశావనే భావన కూడా మాలో లేదు. నీ గతాన్ని ఎప్పటికీ మేము గుర్తు చేయము. ఈ ఇంట్లో ఎవరైనా నీ గతం తాలూకు గుర్తుల్ని గుర్తు చేసి నీ మనసుని బాధ పెట్టాలని చూస్తే నా దగ్గరకు వచ్చి నాతో చెప్పమ్మా, వాళ్ళంతు చూస్తాను. ఎవరైనా సరే వదిలిపెట్టను. నీ గతంలో ఏం జరిగిందో మాకు అవసరం లేదు. నువ్వు నా చిన్న కొడుకు ధీరజ్ భార్యవి. ఇక నుంచి ప్రేమగా సంతోషంగా మీ ఇద్దరూ కలిసి ఉండండి. మీ ఇద్దరి పెళ్లిని ఈ మామయ్య మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాడు. మీ ఇద్దరు నిజంగా చాలా మంచివాళ్ళు. మీ ఇద్దరికి ఆ దేవుడు ముడివేశాడు కాబట్టే నీ జీవితంలో అలాంటి అలజడి వచ్చి చివరికి వీడితో నీ జీవిత ప్రయాణం మొదలయ్యింది. కాబట్టి నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా గతం గురించి ఈ ఇంట్లో తెలిసిపోయింది. ఇక వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తారో, కళ్యాణ్ గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడతారేమో, నేను వెళ్ళిపోయానని వీళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని నువ్వెప్పుడు అనుకోవద్దు. నువ్వు వేదవతి మేనకోడలివి, ఈ ఇంటి చిన్న కోడలివి. నిన్ను ఎవ్వరూ అనడానికి సరిపోరు. ఎవ్వరూ ఒక మాట కూడా అనరు. ఎవరి నోటి వెంటైనా ఆ మాట వస్తే ఈ రామరాజు వాళ్ళను ఎట్టి పరిస్థితిలోని క్షమించడు అని చెప్పేసి ఇక ప్రేమకు ధైర్యం ఇస్తాడు. చాలా థ్యాంక్స్ మావయ్య, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరూ నన్ను ఇంత ప్రేమగా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు నేను ధీరజ్ చెయ్యి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. అలా ప్రేమ ధీరజ్ హ్యాపీగా ఇంట్లోకి వచ్చేయడంతో వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండడంతో ఇంత కుట్ర చేసి విడగొట్టిన వల్లికి ఒక్క 2 రోజుల్లోనే వాళ్ళు కలిసిపోవడం అనేది మింగుడుపడని విషయంగా ఉంటుంది. దూరం చేశానని సంబరపడుతున్న వల్లికి ఊహించని షాకే ఎదురవుతుంది. ఇంకా ఒక్కసారే వల్లి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేసరికి ఇక తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా నేను వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి ఈ వల్లి ఎప్పుడు చూసినా మౌనంగానే ఉంటుంది, ఏదైనా గొడవ రేపెత్తడానికి మాత్రం ముందుకొచ్చి నాన్నను రెచ్చగొడుతుంది, లేకపోతే కలిసుంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతుందని చెప్పేసి చందుకు డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఇక చాలా విషయాలు తెలుసు కాబట్టి చందుకి వల్లి మీద నమ్మకం ఉండదు. కాబట్టి డౌట్ వచ్చిన చందు అయితే అక్కడికి అయితే వెళ్తాడు. అమ్మ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళిద్దరూ కలిసిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ అలా కలిసి సంతోషంగా ఉంటే ఈ వల్లి ఎలా ప్రశాంతంగా బ్రతకగలదు? వాళ్ళిద్దరూ విడిపోవాలని ఎంతగానో కోరుకున్నాను. చివరికి దేవుడు నా మొర ఆలకించాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇద్దరూ కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇల్లు సంతోషంగా ఉంది అని చెప్పేసి తల్లితో తెగ చెప్పేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అలా చెప్తూ ఉండగానే ఒక్కసారే లోపలికొచ్చి తలుపులు వేసిన చందు అయితే ఇక వల్లి చెంప పగలగొడతాడు. అలా పగలగొట్టేసరికి అవును, నేను నీ భర్తని మాట్లాడుతున్నాను, కానీ నీ భర్తననే మాట నువ్వు మర్చిపోయావు, భార్యవనే మాట నేను మర్చిపోయాను. మన జీవితాల్లో భార్యాభర్తల బంధం తెగిపోయి చాలా రోజులైంది, కానీ నిన్ను నా వాళ్ళ కోసం భరిస్తున్నాను. ఈరోజు నా వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు తట్టుకోలేక ఈర్ష్యతో నేను మాట్లాడొద్దు అన్న వాళ్ళతోనే ఫోన్ చేసి నువ్వు ఫోన్లో ఆ బాధని పంచుకుంటున్నావు. చంపేస్తాను నిన్ను.
నా తమ్ముడు, నా మరదలు విడిపోవడానికి, వాళ్ళ గతం గురించి బయటపడడానికి కారణం నువ్వు కనుక అయి ఉంటే ఇక నిన్ను బ్రతకనివ్వను. నిన్ను చంపి పాడేస్తాను. నిన్ను చంపి మీ వాళ్ళను జైలుకి పంపిస్తాను. అది గుర్తుపెట్టుకో అంటే పూర్తిగా వినలేదనమాట. నువ్వు మీ అమ్మతో చెప్తున్నావు, వాళ్ళు కలిసిపోయారు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, నన్ను బాధ పెట్టినా వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు, నేను వాళ్ళు విడిపోతున్న క్షణంలో చాలా సంతోషపడ్డానని చెప్తున్నావు. నీకు ఆ సంతోషాన్ని లేకుండా జీవితమంతా కన్నీళ్లు మిగిల్చేలా నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నీ స్వార్థాన్ని చూస్తే నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరినైనా బాధ పెట్టే ముందు నీ భర్త ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు. మీ అమ్మ నీకు బాగానే సలహాలు ఇస్తున్నట్టుంది. మేమసలు మీ పుట్టింటి వాళ్ళకి నీకు సంబంధం ఉండకూడదని చెప్పాము, కానీ నువ్వు ఇంకా మీ వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నావు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటూనే ఉన్నావు, ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. నీ కోసం మాత్రమే నువ్వు అబద్ధాలు ఆడుతావు, మోసాలు చేస్తావని అనుకున్నాను, కానీ అలాగే నా చెల్లెలి బ్రతుకుతో ఆడుకున్నావు. ఈరోజు నా తమ్ముడు, నా మరదలు విడిపోతే సంతోషంగా ఉందని, ఈ క్షణం వాళ్ళు కలిసేసరికి బాధగా ఉందని నువ్వు నీ వాళ్లతో చెప్తున్నావంటే నా వాళ్ళ విషయంలో, నా కుటుంబ విషయంలో నువ్వెంత కక్ష పెట్టుకున్నావో నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరి కారణంగానో నువ్వు నాకు దూరం కాలేదు, ఎవ్వరూ మన కాపురంలో చిచ్చు పెట్టలేదు, ఎవరి కారణంగానో నేను నిన్ను వదిలేయలేదు. నేను నిన్ను వదిలేసి వచ్చింది, అలాగే నేను వదిలేయాలి అనుకున్నది నువ్వు, మీ అమ్మ, మీ నాన్న కలిసి చేసిన మోసాల కారణంగా నువ్వు ఈరోజు నాకు దూరంగా ఈ ఇంట్లో ఉన్నా సరే మూడో మనిషిలా బ్రతకడానికి కారణం. అంతేకాని ఎవరి కారణంగానో నువ్వు నాకు దూరంగా ఉంటున్నావని, నేను నిన్ను దూరంగా పెట్టి నిన్ను బాధ పెడుతున్నానని, వాళ్ళు సంతోషంగా ఉండకూడదని, వాళ్ళ జీవితంలో నిప్పులు పోయాలని ప్రయత్నిస్తే జీవితం అంతా నీ బ్రతుకు ఇలానే తగలబడుతుంది. నువ్వుకి ఎలాంటి సంతోషం లేకుండా రోజు ఈ 4 గోడల మధ్య ఏడుస్తూ బ్రతకాల్సి వస్తుంది. అది గుర్తు పెట్టుకుని నా వాళ్ళ విషయంలో ఏదైనా చేసేటప్పుడు ఆలోచించు. మీ అమ్మ పనికి మాలిన సలహాలు విని నువ్వు పనికి మాలిన పనులు చేస్తూ ఉంటే ఈ ఇంట్లో చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు చేసిన అన్ని పనులు నాన్నకు తెలియదు కాబట్టి ఇంకా నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. నాన్నకి తెలిస్తే నీ స్థానం గేటు బయట ఉంటుంది. ఇంటి లోపలికి మీ అమ్మ నాన్నని కనీసం అడుగు కూడా పెట్టనివ్వరు. మీ నాన్ననైతే గోడకి వేలాడదీసి ఇక మీ అమ్మ ఫోటో గోడకి పడేలా చేస్తారు. మా నాన్నకు విషయం తెలియదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నావు. నువ్వు చేసే మరిన్ని కుట్రల కారణంగా మా నాన్న ముందు బయటపడిపోతే ఆ తర్వాత మీ అమ్మ చావని నీ చేతులతో నువ్వే తీసుకొచ్చినట్టు అవుతుంది. ఆడదా మగవాడ పక్కన పెడితే మీ అమ్మ చేసే వెధవ పనుల కారణంగా కుటుంబాలు నాశనమవుతే మా నాన్న క్షమించరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కాకుండా మా ఇంటికి నచ్చినట్టుగా మా వాళ్లకు అనుగుణంగా నడుచుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా తమ్ముళ్ళు అలాగే నా కుటుంబం విషయంలో కనుక ఏదైనా చిచ్చు రేపి నా వాళ్ళను ఏడిపించి ఆనందపడాలని ప్రయత్నిస్తే మాత్రం నీకు ఏమవుతుందో కూడా నేను ఊహించలేను అని చెప్పేసి చందు చాలా సీరియస్గానే వార్నింగ్ ఇస్తాడు. అలా ఇక చాలా దారుణంగా తిడతాడు. ఏం చేస్తానో తెలియదని చెప్పేసి చాలా ఆవేశపడిపోతాడు చందు. అసలు నీ మొహం చూడాలనే లేదు నాకు, కానీ చచ్చినట్టు ఈ గదిలోనే ఉండవలసిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఇది కూడా ఎంతకాలమో ఉండదని నీ ప్రవర్తనే నాకు అర్థమైపోతుంది. నీలో పశ్చాత్తాపం కన్నా కోపం, పగ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పగ నిన్ను దహించేయకముందే నువ్వు మారతే బాగుపడతావు అని చెప్పేసి చందు అయితే అసహించుకుని అక్కడి నుంచి బయటికైతే వచ్చేస్తాడు. వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఒక పక్క చాలా ప్లాన్ చేసుకుని పుట్టినరోజు ప్లాన్ చేసి ఆ రోజు ఇక ప్రేమని ధీరజ్ని విడదీసి చాలా సంతోషపడిపోయింది. మహారాణిలా ఫీల్ అయిపోతూ ఇంకొక కుటుంబంలో చిచ్చు పెట్టి నర్మదని బయటకు గెంటేయాలని మరో ప్లాన్ ప్రయత్నించే లోపులోనే ఈ ప్లాను బెడిసి కొడుతుంది. ధీరజ్ వెళ్ళి ప్రేమని చివరకు తన మేనత్తతో పోరాడి మరీ తీసుకొచ్చేస్తాడు. ఇక అలా ప్రేమ మేనత్తతో పోరాడి చివరకు పెద్దమ్మ మీద ఫైట్ చేసి మరీ
ప్రేమని తీసుకొచ్చుకుంటాడు. విడిపోయారు అనుకున్న ప్రేమ ధీరజు ఒకటైపోవడం, ప్రేమ మళ్ళీ తిరిగి వచ్చేయడం, అలాగే ఇంక ఈ విషయంలో ఏదైనా వల్లి చేసిందనే అనుమానం చందుకి రావడంతో ఇప్పుడు ఏదైనా తెలిస్తే నిజంగానే ఇక నా కాపురం నాశనం అవడమే కాదు, నన్ను చంపేస్తారు, లేకపోతే మా అమ్మ ఫోటో నిజంగానే గోడుకుంటుంది మావయ్య చేసే పని వల్ల. మావయ్యకి అసలే కోపం ఎక్కువ, నిజం తెలిస్తే ఇక మావయ్య నిజంగానే క్షమించరు, మా నాన్న పని మా అమ్మ పని కూడా అయిపోతుంది అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అలా వల్లికి ఊహించని షాక్ అయితే చందు ఇస్తాడు. వల్లి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని ఇక భాగ్యం అలాగే ఆనందరావుకి అయితే ఈ విషయం తెలిసేసరికి పెద్ద షాక్ ఎదురవుతుంది. అల్లుడు గారి దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ప్రేమ ధీరజ్ మళ్ళీ కలవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.